హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సండే అని నేనైతే జాయింట్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. జాయింట్స్ అయితే డైరెక్ట్గా బిర్యానీలో చేస్తే మొక్కకి మొత్తం పట్టడం లేదని ముందుగా అయితే ఫ్రై చేసుకొని అప్పుడు జాయింట్స్తో బిర్యానీ చేయాలనుకున్నాను. దానికోసం ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కళాయిలో ఆయిల్ వేసుకొని చికెన్ వేసి బాగా వేయించాను. అది వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత దానికి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ టమాటో పేస్ట్ అదంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చిమిర్చి వేసి వేయించాను. వేయించిన తర్వాత అందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది యాడ్ చేశాను. యాడ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ని అందులోకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న జాయింట్స్ని అయితే ఇందులో వేసుకొని కొద్దిగా ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని రైస్ అయితే 1.5 గ్లాస్ వేసుకున్నాను. దానికి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. చికెన్ వేసాను కదా, మరిగిన నీళ్ళు వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని అందులో ఒక నిమ్మ చెక్కను పిండుకున్నాను రైస్ విడివిడిగా రావడానికి. సో బిర్యానీ అయితే తయారైపోయింది. జాయింట్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్.